నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు అలీమా జానీ. అలీమా జానీ గారు ఏం చేస్తుంటారమ్మా మీరు? ఇంటి వస్తే హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటారు. అమ్మ, ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు. మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతుంది. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే, ఎవరు గెలిస్తే రాష్ట్రానికి కానీ మీకు కానీ బాగుంటుంది అనుకున్నారు? ఇటు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అటు జగన్ గారు ఉన్నారు. ఇద్దరు ఎవరు బెటర్ అంటారు? చంద్రబాబు నాయుడు గారు బెటర్. ఓకే. సో ఎందుకనమ్మా, ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి పరిపాలన? ఎలా ఉంది? ఎటుందో ఒక పక్క నుంచి ఇస్తే ఒక పక్క నుంచి తీసుకుంటున్నాడు. ఒక రేషన్ లేదు, ఒక పప్పు లేదు, ఉప్పు లేదు. మా పాసాల పండుగ వస్తే ఏది పడితే అది ఇచ్చారు. బియ్యం పెట్టి, సేమ్యాలు పెట్టి అన్ని ఇచ్చారు. ఇది వచ్చిన కాడ నుంచి ఏది లేదు మాకి, ఏది లేదు. రంజాన్ తోఫా, షాదీ ముబారక్ ఇట్లాంటి పథకాలు వచ్చాయి? ఏది రాలేదు, ఏ పథకం రాలేదు. రంజాన్ తోఫా కాదు, షాదీ ముబారక్ కాదు, మాకు ఏది రాలేదు. అంటే మీ పెళ్లిళ్ళు, పిల్లలకి పెళ్లిళ్ళు అయితే 1 లక్ష రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో వచ్చేవి. ఈ ప్రభుత్వంలో ఇస్తున్నారు అట్లా? లేదు. మా చెల్లాల పాపకి అయింది మధ్యలో, మాకు ఒక పైసా ఇవ్వలేదు, లేదని చెప్పేశాడు. ఇంకా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మేము బాగా చేసాం అన్నారు కదమ్మా. పథకాలు అట్లాంటివి ఇస్తున్నారా? పథకాలు ఏది రాలేదు. మాకు డోక్రాలో ఉంది, ఇది వేస్తావు అది వేస్తానని చెప్తే డోక్రాలో ఉన్నా కానీ ఇప్పుడు దాకా డోక్రా లోన్ అయినా మాకు ఏది రాలేదు. మేము డోక్రా తీసుకుంటున్నా, వడ్డీ కడుతున్నాం, ఇంకంతే. 1 లక్ష రూపాయలు తీసుకుంటే 20,000 30,000 వడ్డీ వేస్తున్నారు 1 లక్ష రూపాయలకి. ఆ వడ్డీ మాకు వేస్తున్నారు, మళ్ళీ నొరమేపే అని చెప్తున్నారు. మాకు అది లేదు, అది లేదు బ్యాంకులో. ఈ వస్తువులు, నిత్యావసర వస్తువులు ధరలు ఎలా ఉన్నాయి? పప్పులు, ఉప్పులు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు 1000 రూపాయలు బియ్యమేమో ఇప్పుడు 1100 1200 అయ్యింది. 100 రూపాయలు పప్పు ఏమో ఇప్పుడు 200 అయ్యింది. ఏడు తింటాం. మధ్యతరగతి మాలాటోళ్ళు తినలేకపోతున్నా, బాగున్నోళ్ళు తింటున్నారు, లేదంటే మాలాటోళ్ళు అడుక్కొని తినాలా, తినలేకపోతున్నాం. మేము మధ్యలో ఉన్నాం. ఈ ప్రభుత్వంలో అయితే మీకేమో పెద్దగా మంచి జరగలేదు, ఏది మంచి జరగలేదు. మాకు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మంచిది. మాకు ఇంటి పన్ను 4,000 3,000 ఉండేది, ఇప్పుడు 10,000 20,000 5,000 6,000 వేసాడు. ఇంటి పన్ను అలాగే ఉంది, నీళ్ళ పన్ను అలాగే ఉంది. నెలకి ఏటి, పిల్లలకి ఏటి, నెలకి 10,000 వేస్తానని చెప్తున్నాడు. మా దగ్గర నుంచి 20,000 తీస్తున్నాడు సంవత్సరానికి. ఇంకేటి ఇస్తాం? కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయమ్మా అప్పటికి ఇప్పటికి? కరెంటు బిల్లులు చాలా దారుణంగా పెరిగాయి. బంగారం కన్నా దారుణంగా పెరిగాయి. ఇంకా బంగారం పెరగలేదు, దానికన్నా దారుణంగా పెరిగాయి కరెంటు బిల్లులు అయితే. ఈ సంవత్సరానికి 4 చుట్లు పెంచాడు కరెంటు బిల్లులు. ఎలా కడతాం మాలాటోళ్ళు? మళ్ళీ మాకు ఏసీ లేదు, ఏది లేదు. మళ్ళీ ఉత్తు 2 ఫ్యాన్లు, ఒక లైటు. నెల వచ్చేటప్పటికి 1000 రూపాయలు అలా కట్టేస్తున్నాం. సో అంటే మీకు మామూలుగా మీకు ఎవరికైనా పథకాలు ఇచ్చిన 10,000 ఇచ్చి మీ దగ్గర నుంచి అయితే 1 లక్ష రూపాయలు లాగేస్తున్నాడు. 10,000 ఇస్తే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు లాగుతున్నాడు మా దగ్గర. మేమే డోక్రా తీసుకుంటాం. 1 లక్ష రూపాయలు తీసుకుంటే 20,000 వడ్డీ కడుతున్నాం సంవత్సరానికి. మాకు ఏట్లా బయట తీసుకున్న వడ్డే, డోక్రా అయినా ఆ వడ్డే పడుతుంది మాకు. రుణమాఫీ ఇట్లాంటివి చేస్తానని చెప్పాడు కదమ్మా, చేయలేదు ఆయన? మాకేం చేయలేదు, రుణమాఫీ ఏం చేయలేదు. ఇచ్చిన వాళ్ళకి ఎవరికో ఒకరికి ఇద్దరికి పడుతున్నాయి, ఇంకా ఊరంతా పడుతున్నాయి అని చెప్తున్నారు, కానీ మాకు ఎవరికి ఏ రాలేదు. థ్యాంక్ యూ అమ్మ. అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు ఉనిషా. ఉనిషా గారు ఏం చేస్తుంటారమ్మా మీరు? ఇంట్లో ఉంటారు. అమ్మ, ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు. అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు గారిని చూశారు. ఇప్పుడైతే ఎలక్షన్ రాబోతుంది. ఇద్దరిలో మీ ముస్లిమ్స్కి మంచి చేసిన ప్రభుత్వం ఏదని మీరు భావిస్తారా? మరి చంద్రబాబులో వస్తే ఎలా ఉంటుందో తెలియదు. మరి ఇంక ఇప్పుడు ఇతను చేసేది ఒరిగిది ఏమీ లేదు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, ఇంకేమీ లేదు. ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధిలోకి వస్తే అతను వచ్చి మాకు చూసాడని బాగుంటుంది. ఏది ఉద్యోగాలు ఏమీ లేదు. పిల్లలకి చదువుకొని అలాగా నాశనంగా రోడ్ల మీద తిరుగుతున్నారు, అంతే. మీ పిల్లలే ఉన్నారమ్మా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు? మనవాళ్ళు ఉన్నారు మా ఇంట్లో. మా మనలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు పండగలు, రంజాన్ మాసంలో ఇలాంటి వాటిలో రంజాన్ తోఫా అని, పెళ్ళిళ్ళు చేసుకుంటే షాదీ ముబారక్ అని ఇలా డబ్బులు ఇవ్వడం కానీ అలా జరిగేవి. ఈ ప్రభుత్వంలో అలాంటివి అందినాయి అమ్మా? ఏమి లేదు, ఏమి అందలేదు. చంద్రబాబు నాయుడు అంతే ఇచ్చేవాళ్ళు. రంజాన్ తోఫా వచ్చేది, తోఫా ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు ఇచ్చారు. అంటే ఏమేమి వచ్చాయి దానిలో మీకు? అన్నీ పిండి, ఉప్పు, పప్పు, పందార, నూనె అన్నీ అన్నీ ఒక 500 ఎంతో సరుకులు అన్నీ ఇచ్చారు. ఈ మా పండగలకి ఏమీ లేవు ఇక్కడ. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటే కొంచెం ఆర్థిక సహాయం, అంటే లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అప్పుడు ఆర్థిక సహాయం చేసేవాళ్ళు ఇద్దరికి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమైనా వచ్చింది? అది లేదు మాకు. ఇది మేము పెట్టుకోకూడదు, పెట్టినా లేదు, మాకు లేదే లేదు. మాకు ఎప్పుడూ అయిపోయి పిల్లలు చిన్న చిన్న ఇప్పుడు పిల్లలకి. సో అంటే మీ దృష్టిలో అయితే సంక్షేమ పథకాల కంటే పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తే మంచిదంట. మరి ఉద్యోగాలు ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదండి. పిల్లల భవిష్యత్తు బాగా ఇంత చదువు కోట్లు లక్షలు వేసి చదివించుకున్నాం. పిల్లలకు రోడ్ల మీద తిరుగుతున్నారు బేవసులాగా. చదువుకున్న వాళ్ళకి ఏమో ఏమీ లేదు, చదువుకున్న వాళ్ళకు రాజ్యాలు ఎడుతున్నట్టుగా ఉన్నది. మరి ఇంకేం చేస్తామని? చదువుకుంటే పిల్లలు చదువుకున్నారు, అభివృద్ధికి వస్తే ఏదో ఉద్యోగం దొరికితే తల్లి తండ్రికి మామూలుగా ఆశ కదా అది. సరే అమ్మ, మరి మీది ఇక్కడే కదా, మీది గాజువాక నియోజకవర్గం కదా,
సో ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారు, అమర్నాథ్ గారు పోటీ చేస్తున్నారు, తెలిసే ఉంటుంది. ఇద్దరిలో ఎవరైతే మీకు మంచి చేస్తారనుకుంటున్నారు? మాకంటేనండి పల్ల సంవత్సరం అంటే అతను మాకు మొదటి నుంచి తెలుసు. అమరావతి అంటే ఇప్పుడు వరకు అతను ఎలాగుంటారు కూడా చూడలేదు మేము. అది సో ఈయన ఏమైనా మంచి చేశారు ఇక్కడ మీకు? ఏం కష్టం వచ్చినా పరిగెడతామండి. అతను గెలలేదు కదా, మరి గెలిస్తేనే కదా అతను ఏం చేయడం అడగడానికి శక్తి ఉంటుంది. అతను గెలిపోయింది అతను ఏం అడుగుతామండి మనం. ఇప్పుడు వరకు ఇక్కడ నాగిరెడ్డి గారు ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఆయన ఏమైనా చేశారా? అతను ఏమీ చేయలేదు, మాకు అసలు చూడలేదు అతను. అచ్చే ఒక చూపు కానీ మంచి కానీ ఎలాగున్నారు ఎలా బతుకుతున్నారని అతనే ఎవరు మమ్మల్ని పట్టించుకుని నాదుడే లేదు. అచ్చే సో మీ దృష్టిలో అయితే మీకు పథకాలు ఇలాంటివి ఏమొద్దు కానీ పిల్లలకు ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వం అయితే బాగుంటుంది. ఉద్యోగాలు వితంతులకు, ఒంటరి మహిళలకి పింఛన్లు అవి ఇస్తున్నారు. జగన్ బాబు కూడా బాగా పింఛన్లు అవి ఇస్తున్నారు. పింఛన్ అంతే చదువు. ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. పిల్లలు బతకాలంటే చాలా ఇల్లు వాకలు లేకపోయిన వాళ్ళు ఉన్నారు. ఇల్లు కట్టుకు డబ్బులు ఇస్తానే చేస్తానంట. అవి కూడా మాలాటోళ్ళకి ఎవరికి ఏమీ లేదు. ఉన్నోళ్ళకి అందుతాయి తప్పేనండి. పేదవాడు మాట ఎవడు వింటాడండి ఈ రోజుల్లో? ఉన్నవాడి మాటే వింటాడు. ఇప్పుడు నిత్యావసర ఇప్పుడు ఇంకొక అమ్మతో మాట్లాడాను ఇక్కడే. ఆమె ఏమంటున్నారంటే నిత్యావసర వస్తువులు ధరలు లాగేశారండి, పథకాలు ఇచ్చినా కానీ కరెంటు బిల్లు ఇలాంటివి బాగా పెంచేశారు అంటున్నారు. అదంతా వాస్తవం అండి? కరెక్ట్. అది కరెంట్ బిల్ చాలా పెంచారండి. కరెంట్ బిల్ వాస్తవం. కరెంట్ బిల్ కాదు, ప్రతిదీ కూడా రేషన్ అది చాలా పెరిగింది. ఇప్పుడు కొంచెం ఈ ఎలక్షన్ టైంలో కొంచెం గ్యాస్ తగ్గింది కానీ 1100 గ్యాస్. ఇంటి పన్ను కూడా పెంచారంటున్నారు సార్, ఎంతవరకు వస్తామమ్మా? ఇంటి పన్నే కానీ ప్రతి అన్ని సమస్తం పెరిగాయి ధరలు. సమస్తం ధరలు పెరిగాయి. థ్యాంక్ యూ. ఉన్నవాళ్ళు తింటారండి. ధరలు పెరిగినా ఉన్నవాళ్ళు తింటారు, లేని వాళ్ళు మనం అలట్ట లేదు. తింటే 4 పిల్లలు ఆడపిల్లలతో ఎలా బతుకుతాం? అతను ఏదో దేవుడు వరం ఇచ్చిన పూజారికి వరం ఇవ్వటం లేదు. అలాగున్నది ఇక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ అమ్మా.